వాల్మీకి సేవా సంస్థ అధ్యక్షుడు సిద్దయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వాల్మీకి సంఘం నాయకులు తెలిపారు. ఈ నెల 10వ తేదీన కర్నూలు నగరంలోని కృష్ణకాంత్ ప్లాజాలో కారు పార్కింగ్ విషయంలో పెద్దయ్యకు వెంకట సుబ్బయ్య, రాజశేఖర రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పెద్దయ్యను కులం పేరుతో దూషించడంతో పాటు దౌర్జన్యంగా, అసభ్యంగా మాట్లాడారని పెద్దయ్య ఆరోపించారు. ఈ విషయంలో 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు కేసు నమోదు చేసి తనపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంపై త్వరలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీని కలుస్తామని తెలిపారు. వాల్మీకులపై ఎవరైనా దౌర్జన్యానికి పాల్పడితే చూస్తూ ఊరుకోమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దయ్యతో పాటు బేతం కృష్ణుడు, రామానాయుడు, తలారి కృష్ణనాయుడు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. బిర్లా కంపౌండ్లో శశికాంత్ ప్లాజాలో సువర్ణ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసెస్ అనేటువంటి సంస్థను నడుపుతున్నాను. దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో కొనసాగుతున్నాను. ఏప్రిల్ 10వ తారీఖు ఉదయం 10:20 సమయంలో, అంటే నేను నా కార్ అనేది ఈ శశికాంత్ ప్లాజా కింద సెల్లార్లో పార్క్ చేయబడి ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంటుంది. దాదాపుగా నేను ఇదే కాంప్లెక్స్లో 10 సంవత్సరాల నుంచి 2 షాపులు నిర్వహిస్తున్నాను. ఆ రోజు ఉదయం పూజ చేసే టైంలో వాచ్మెన్ రవి అనేటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా మీ కార్ అనేది తీయండి సార్, సెల్లార్లో ఉన్న పార్కింగ్ అని చెప్పినాడు. ఇమ్మీడియట్గా కార్ తీసేసి పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో పెట్టి ఇమ్మీడియట్గా నేను పైకి వచ్చేసినాను. అదే టైంలోనే రాజశేఖర్ రెడ్డి, తర్వాత వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి, వెంకట సుబ్బయ్య, కృష్ణకాంత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, శశికాంత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అధినేత అయినటువంటి బిల్డర్ సుబ్బయ్య గారు అందరూ అక్కడే ఉన్నారు. అదే సమక్షంలోనే మీకు ఇక్కడ సెల్లార్లో కార్ పార్కింగ్ లేదని చెప్పినారు. ఎవరికి లేదు, అసలు ఈ కాంప్లెక్స్లో ఉండే ఏ షాప్ వాళ్ళకి కార్ పార్కింగ్ లేదని చెప్పినారు. అంటే ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాం కదా సార్, దాదాపుగా నేను కూడా ఇక్కడనే 10 సంవత్సరాల నుంచి అని చెప్పేసి నేను కూడా అడిగినాను. లేదులేమ్మా ఎవరికి పార్కింగ్ లేదంటే సర్లే అని చెప్పేసి నేను కారు పక్కన పెట్టేసి తిరిగి వచ్చే సమయంలో పైకి వస్తున్నాను. కింద సెల్లార్లో కారు పెట్టి నా షాప్ దగ్గరికి, మీకోసం అక్కడ కార్ పార్కింగ్ పెట్టింది మేము అని చెప్పేసి నా పైన చాలా దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించి మాట్లాడి డైరెక్ట్గా నన్ను షాప్లోకి వాళ్ళ సిబ్బందితోనే తోసుకుంటూ వచ్చి సెల్లార్ నుంచి సిబ్బందితో తోసుకుంటూ వచ్చి నా షాప్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఎవరు మన బిల్డర్ సుబ్బయ్య ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది, డ్రైవర్సు, అటెండర్సు, ఆ మార్కెటింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర దాదాపు ఒక 40-50 మంది దాకా పనిచేస్తారని చెప్పేసి నాకు కూడా తెలిసింది. అందరు నాతో పాటు వచ్చి రేపు ఉదయం షాప్ ఓపెన్ చేయి, నీకు కథ ఉంటుందని చెప్పేసి ఆ 40 మంది సమక్షంలోనే నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీద జరిగిన దాడిని మా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ అబ్బాయి 10 సంవత్సరాలుగా అదే కాంప్లెక్స్లో అతను షాప్ నిర్వహిస్తున్నాడు. అనవసరంగా ఒక తక్కువ జాతి వాడని వాళ్ళు వెంకటేశ్వర రెడ్డి, రాజశేఖర రెడ్డి, బిల్డర్ సుబ్బయ్య వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి చంపేస్తామని హెచ్చరించారు, దాడి చేశారు. ఎలా ఉండేవారో తెలుసుకోండి. గతంలో మీరు ఒకసారి ఆర్టీఏ సమాచారం ద్వారా మేము పోలీస్ శాఖ వారిని అడిగినప్పుడు 861 మంది కేవలం కర్నూలులోనే వాల్మీకి రౌడీ షీటర్లు ఉన్నారు. మీరు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు లేరు. వాల్మీకి పెద్ద అయిపోయిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మళ్ళీ ఒక విషయాన్ని తీవ్రంగా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ చెప్తున్నాను. వాల్మీకులు గతంలో 860 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా వాల్మీకులంతా కూడా యువత చదువుల పరంగా కానీ లేకపోతే ఉద్యోగాల పరంగా కానీ